హాయ్ అండి, వెల్కమ్ టు జస్వినంద ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలండి. సంక్రాంతికి ఎంతో ఇష్టంగా చేసుకునే దానికోసం బియ్యం పిండి అండి. మనం కడిగి వారపోసుకొని ఇంట్లో పట్టుకున్నా పర్లేదు, స్టోర్ నుంచి తెచ్చుకున్నా పర్లేదు. బియ్యం పిండి 1 కప్పు అంటే 1/2 కేజీకి వస్తుంది. శనగపిండి 1 కప్పు, 1 పెద్ద టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి ఉంటే నెయ్యి, లేదా నా దగ్గర అయితే నెయ్యి అవైలబుల్గా లేదని వెన్న వేసుకున్నానండి. వేడి చేసుకొని ఉప్పు కారం టేస్ట్కి సరిపడా 1 స్పూన్ చాలండి. వెన్న కూడా పెద్ద టేబుల్ స్పూన్. ఇదంతా బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి. 2 పిండిలు కలిసి పిండిలో ఇవి కూడా కలిసేటట్టు బాగా కలపాలి ఫస్ట్. ఇదంతా కలిపేలోగా మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుంటే అవి హీట్ అవుతూ ఉంటాయి. వేడి నీళ్ళతో కలపాలండి పిండి. సో ఆల్మోస్ట్ చక్కగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఆ హాట్ వాటర్ వేసి చపాతీ పిండిలా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. కంటెస్టెన్సీ చూసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా చపాతీ పిండిలా ఉండాలండి, గట్టిగా కూడా కాదు. ఒకరోజు చపాతీ పిండి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది, చక్కగా దిగుతాయి. చూస్తున్నారు కదా, ఇలా ముద్దగా చక్కగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా లేకుండా. ఇలా అయిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు అలా మూత పెట్టుకొని మనం ఉంచేసుకోవాలి. పిండి అంతా ఈక్వల్గా ఇదవుతుంది అనమాట. తర్వాత చక్రాల గిద్దలో మనకి ఇష్టం వచ్చిన ప్లేట్ అనేది తీసుకొని అందులో ముద్ద పెట్టుకొని ఒకసారి ట్రై చేద్దాం ప్లేట్ మీద ఎలా వస్తుందో ఏంటనేది. టెస్ట్ చేసిన తర్వాత ఆయిల్ దగ్గరికి వెళ్ళండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చక్కగానే వస్తున్నాయి. ఓకే, ఇంకా నేను డైరెక్ట్గా ఆయిల్లో వేయడం నాకు భయం అండి, అందుకని నేను గరిటె మీద వేసుకుంటున్నా. మీకు డైరెక్ట్గా కుదిరితే అందులో వేసేసుకోండి. దీని మీద చక్కగా రౌండ్గా వేసుకొని పల్చగా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. మందంగా ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఫ్రై అవ్వడం కష్టం అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. హెల్తీగా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకు కూడా బయట ఫుడ్ అనేది, బయట ఆయిల్ అంతా బాగోటు కాదండి. మన హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న ముక్క వేసుకొని చూస్తే చక్కగానే హీట్ అయింది. ఇంకా నేను ఇవి కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఫ్రై అయినాయా లేదో తెలవటానికి మనకు వచ్చి ఆ బబుల్స్ ఆగిపోతాయండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, విరగనీయకుండా. విరిగిపోతే ముక్కలు అయిపోతాయి కదా. నీట్గా తిప్పుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా తగ్గినాయి అనుకున్నప్పుడు తిప్పుకుంటే సరిపోతుంది. అలా తిప్పి అటు ఇటు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. కలర్ ఎంత బాగా వస్తేనే అప్పుడే బాగుంటుందండి. మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే అవి క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి, క్రిస్పీగా. ఇలానే ఈ విధంగా అన్నీ వేసుకొని మనం అన్నీ తీసేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, బబుల్స్ తీసేసుకుంటున్నాం. అన్నీ ఇలానే చేసి తీసేసుకోవాలి. పిండి అంతా అలా చేసుకున్న తర్వాత తీసుకుంటామే సరిపోతుంది. ఒకసారి ఎలా ఉందో కూడా చూద్దామే, ఎలా క్రంచీగా వచ్చినాయో కూడా చూపిస్తాను. చక్కగా క్రిస్పీగా ఉంటాయండి, కరకరలాడుతూ పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, నేను విరిసి కూడా చూపిస్తున్నాను మీకు. చక్కగా విరుగుతున్నాయి సాఫ్ట్గా. నువ్వులు కూడా తగులుతూ తినేటప్పుడు వాము నువ్వులు పలుకులు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత పెట్టాలండి, లేకపోతే మెత్తబడిపోతాయి. చల్లారిన తర్వాత గాలాడకుండా పెట్టుకుంటే చాలాను నిల్వ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.